యేసయ్యా నీవు వెలిగించినావు అని పాడతాం. కానీ ఈ దీపము ఎల్లకూడని ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది, వెలగకూడని చోట వెలుగుతూ ఉంటుంది. కానీ నీకేం ప్రాబ్లం లేదు, కానీ నీ వల్ల అనేక మంది, నీ కుటుంబము ఏమడుతుంది, శోధించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిన్నపిల్లడు ఎక్కడికి వెళ్ళకూడదంటే నిప్పు దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఆ నిప్పు ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లోనే ఉంటుంది. ఆ జ్ఞానులకి యేసయ్యని వెతకటము కుదరక ఏం చేశారంట, రాజు దగ్గరికి పోయి ఒక పెద్ద ఘోరమైనటువంటి చెడ్డ పని చేసేసరికి అనేక మంది చిన్న బిడ్డలు చనిపోయిన తర్వాత ఆ స్టార్ కదలటం మొదలెట్టింది. ప్రైజ్ ద లార్డ్. అయ్యా జ్ఞానులారా, మీకు వెతకటం చేత కాకపోతే ఆగిపోండి తప్ప వెళ్ళకూడని ప్రాంతం. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఇంకో రాజు పుట్టాడంటే ఎంత కోపం వస్తుందండి. హల్లెలూయా. మళ్ళీ ఆ రాజుకేం తెలియదా అంటే ఆ రాజు ఇంకా జ్ఞాని. ఈ జ్ఞానుల కంటే గొప్ప జ్ఞాని. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. అమ్మ దయచేసి మాట వినండి, దయచేసి వాక్యాన్ని వినండి. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాజు జ్ఞానుల కంటే గొప్ప జ్ఞాని. జ్ఞానులు వచ్చి అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఏనేమంటున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టుంటాడు అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? జ్ఞానులు చెప్పారా క్రీస్తు పుట్టాడని? జ్ఞానులు ఏమనుకుంటున్నారంటే యూదా సామ్రాజ్యానికి రాజు పుట్టాడు అనుకుంటున్నారు వాళ్ళు జ్ఞానులు. కానీ ఆల్మోస్ట్ ఆల్ రాజుకేం తెలుసు? ఆయన రాజు కాదు, క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని తెలిసిన ఏం చేశాడంటే పొరపాటు చేశాడు, పెద్ద శాపాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఈ రోజున మనకు కూడా అన్నీ తెలుసు. పరిశుద్ధులుగా ఎలా ఉండాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు, ఏ విధంగా ఉండాలో తెలుసు, సన్నిధికి వెళ్ళాలని తెలుసు, సంఘంలో ఒక బాధ్యత తీసుకోవాలని తెలుసు, ఆరాధించాలని తెలుసు. కానీ చాలామంది దేవుని సన్నిధి కంటే లోకంలోనే ఎక్కువ సమయం గడుపుతారు. అవునా కదా? 10 నిమిషాల వాక్యం వినలేరు, కానీ ఒక అరగంట వాక్యం వినలేరు, 10 నిమిషాలు ప్రార్థన చేయలేరు, కానీ 2.5 గంటల సినిమా ఇంటర్వెల్ లేకుండా వేసినా చూస్తారు. ఎస్ ఆర్ నో? అవునా? ముసలమ్మ ముచ్చట్లు సాయంత్రం అయితే అదే. కానీ దేవుని సన్నిధిలో 1 గంట కూర్చోలేం, దేవుని వాక్యం 1 అరగంట వినలేం. ఎందుకంటే అది మనం నడిపించేది కాబట్టి. హల్లెలూయా. జ్ఞానులు కూడా మేము జ్ఞానం కలిగిన వాళ్ళము, మేమేదో పెద్ద వెలగ పెడుతున్నామని చెప్పి ఎక్కడికి వెళ్ళారంటే వెళ్ళకూడని స్థానానికి వెళ్ళి చెప్పకూడని సంగతి చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న శిష్యులందరూ చచ్చిపోవడానికి కారణమయ్యారు జ్ఞానులు. మనము కూడా నువ్వు అనుకుంటావు ఏదో ఒక మాట చెప్పేసా, ఏదో వెళ్ళొచ్చేసా అనుకుంటావేమో, కానీ నీ ద్వారా అనేక మంది శపించబడుతున్నారు. నీ కుటుంబం అవ్వచ్చు, నీ రక్త సంబంధాలు అవ్వచ్చు, మరేదైనా. హల్లెలూయా. అలాంటి వారు మన మధ్య ఉన్నారు కాబట్టి నీవు నేను ఒక తారగా వెలిగి వాళ్ళకి దారి చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి దారి చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఎక్కడుందో కనపరచాలి తప్ప మనమే వెలిగి వెలగలేక ఉంటే ఇంకా మిగతా వాళ్ళు మనం చూసి ఏమొస్తారు? యూదులు కదిలే వాళ్ళ తార కదలకపోయి ఉంటే ఒకే చాట ఉంటే వాళ్ళకి ఎక్కడున్నారో తెలిసేదా? లేదు. ఆ తార కదలబట్టి దారి చొవ్వబట్టి ఎక్కడి దాకా వచ్చిందంట? ఆ శిశువు ఉండిన చోటి దాకా వచ్చింది. వాళ్ళు వెంటనే అత్యానంద భరితులైరండి. చేసినటువంటి పాపిష్టి పని మర్చిపోయి, చేసినటువంటి దౌర్భాగ్య పనికి ఏం జరిగిందో అర్థం కాక ఏం చేశారంట? అత్యానంద భరితులైపోయి తమ పెట్టెలు విప్పి కానుకలు ఇచ్చారు. కానీ వీరి వల్ల ఎన్ని కుటుంబాల్లో ఏడుపు కన్నీరు కదిలిందో వాళ్ళకి మాత్రం తెలీదు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి తగ్గుతుంది తెలుసా? పైకి క్రైస్తవులుగా కనపడుతూ మంచి తారగా కనపడుతున్నావు, కానీ నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నీ ప్రవర్తన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి. ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే ఊరంతా ఏమంటారంటే వీళ్ళరా, ఇలా దేవుడు ఇదే నేర్పించాడు వీడికి.
ఈ అమ్మకి ఈ దేవుడు ఇదే నేర్పించాడు. చేసిన పొరపాట్లు మనకి, నిందలు ఎవరికి? దేవునికి. హల్లెలూయా. వీళ్ళు చేసిన పొరపాటేమో చేసేసి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి అత్యానంద భరితులైపోయి ఏం చేశారంట? బంగారము, సాంబ్రాణి, బోలం ఇచ్చేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయారు. కానీ కొన్ని కుటుంబాలు కన్నీటితో నింపబడ్డాయి, కన్నీటితో అల్లాడిపోయాయి. యేసు ప్రభువు యొక్క పండుగ దినాల్లో ఆయన పుట్టినటువంటి సందర్భంలో అనేకమైన కుటుంబాల బిడ్డలను కోల్పోయి వేదన పడ్డాయి. దేవుని బిడ్డలారా, నువ్వు వెలుగా అనుకుంటున్నావేమో, కానీ నీ వెలుగు సరిగా లేకపోతే నీ వెనకమాల ఉన్న ఎన్నో కుటుంబాలు నీ ద్వారా శపించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఒక తారగా ఉండాలి, అనేక మందికి దారి చూపించే తారగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు ఎలగటం ఇష్టం లేదనుకో, ఏం చేస్తారు? పెట్టడం ఇష్టం లేకపోతే దాన్ని మడిచి అలా లోన పెట్టేస్తే వచ్చేసా ఇంట్రెస్ట్ ఉంటే పెడతారు, లేకపోతే లేదు. అలాగన్నా మంచిదే. కానీ ఏదో వెలుగుదాం అనుకుంటావు, సోదర రంగాలు జారిపోతావు. నిన్ను చూసి నీ ఇరుగు పొరుగు వారు గమనిస్తే ఎందుకు తెలుసా? నీ ఇరుగు పొరుగు వారు ఎంత శ్రమలో ఉన్నారు నీకు మాత్రం ఏమాత్రమూ తెలీదు. అదే నువ్వు వెలిగావనుకో. ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 60వ అధ్యాయం మొదటి నుంచి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లము. హల్లెలూయా. ఏంటంట? నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వేం చేయాలి? లెగిసి తేజరి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించి పాపములో నుంచి, శాపంలో నుంచి నడిపించినప్పుడు, యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు పుట్టాడని చెప్పినప్పుడు నువ్వు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అని బాగా నడుస్తున్నావు. కానీ కొన్ని కుటుంబాలు ఇంకా చీకట్లో ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కేకులు తింటున్నావు, కానీ మరి కొన్ని ఇళ్లలో తినడానికి తిండి లేక బాధపడుతున్నాయి. హల్లెలూయా. నువ్వు కొత్త బట్టలు కొనుక్కున్నావు, కానీ కొన్ని ఇళ్లలో కనీసం బట్టలు కొనుక్కుంటున్నా కూడా అవకాశం లేని పరిస్థితి. ఆయన అన్నాడు, వాక్యం సెలవిస్తుంది, లెమ్ము తేజరిల్లము. హల్లెలూయా. దేవుడు నీకు ఏదైతే కనపరిచాడో, దేవుడు నీకు ఏదైతే మేలు చేశాడో, ఆ మేలు 10 మందికి చెప్తే ఆ 10 మందిలో ఒక ఆశ కలుగుతుంది. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేయించుకుంటే, మేము కేరళకి వెళ్తున్నప్పుడు కొంతమంది నన్ను పిలిచారు ప్రార్థన చేయడానికి. వారికి నాకు ఏ సంబంధం లేకపోయినా, మా సంఘం కాకపోయినా, వాళ్ళు ఏం చేశారంటే లెగిసి తేజరిల్లారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని తారలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అయ్యా మేము కూడా వెలిగే తారలమే, రండి మా ఇంట్లోకి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది తలుపులు వేసుకొని వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళు వెళ్తారు, మాకు సంబంధం లేదు అనుకుంటారు. కానీ ఈరోజు దేవుడు ఆశించేదంట ఎలాంటిది? నువ్వు లెగాలి, తేజరెళ్ళాలి, 10 మందికి నువ్వేం చేయాలి? వెలిగేలా. నువ్వు కనుక వెలిగే తారగా ఉంటే ఏం జరిగిద్దో చూద్దాము. 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. ఈరోజు నువ్వు వెలిగే తారగా ఉండగలిగితే జనములు ఎవరి దగ్గరికి వస్తారంట? నీ దగ్గరికి వస్తారు. మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 100 మంది చూస్తే 100 మందిలో ఎంతమంది మీకు చేతులు ఎత్తి వందనాలు చెప్తారు? చాలా తక్కువ. ఎందుకంటే నీ వెలుగు సంపూర్ణంగా లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యం సెలవిస్తుంది, నువ్వు కనుక సరిగ్గా వెలిగే తారగా ఉంటే ఆ వెలుగులోకి నీ చుట్టూ ఉన్న జనములందరూ కూడా చేరి నువ్వు పొందుకున్న వెలుగు వారికి కూడా కావాలని ఆశ కలిగి ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కావాలంటే గమనించండి, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు గమనిస్తారు. మీరు కట్టే బట్టలు, చూసే చూపు, ప్రవర్తన, మాట తీరు సమస్తం ఎందుకో తెలుసా? వారిలో కృంగుబాటు ఉంటుంది. నువ్వు వెలిగితే నీతో కలిసి వెలగాలనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అన్నారు, నేను వాక్యం ప్రకటించినప్పుడు, అన్న నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ చాలామంది ఎట్టాగా, చాలామంది అట్టాగా, చాలామంది ఇలాగా. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు కనపడటానికి స్టార్స్లా కనపడుతున్నారు, కానీ అవి ఎంత మాత్రం వెలగని. నువ్వు వెలకపోతే ఎవరు వస్తారు? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా చిన్నప్పుడు మా నాన్నగారు స్టార్స్ తెచ్చేవాళ్ళు, మంచి స్టార్స్, సిమెంట్ రోడ్డు, చిన్న రోడ్డు ఎట్టాగా ఉండే. ఆ స్టార్స్లో ఆ స్టార్ ఎలా ఉండే అంటే హోల్స్, చక్క మామూలుగా పేపర్తో చేసిన స్టారు, హోల్స్ ఉండేవి. 60 వాట్ బల్బ్ వేసేవాడు మా నాన్న దాంట్లో. అప్పుడు ఆ లైటింగ్, ఆ స్టార్లో ఉన్నటువంటి లైటింగ్ అంతా ఎక్కడ పడేది అంటే రోడ్డు మీద పడేది. ఆ రోడ్డు మీద మేము వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. లైట్ రోడ్డు మీద లైట్ నేను ఆడుకున్నప్పుడు నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చి నాతో పాటు అక్కడ ఏం చేసేవాళ్ళు? ఆడుకునేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు స్టార్స్ కింద లైటింగ్ రావట్లా, బెడ్ లైట్లు పెడుతున్నారు లోన. హల్లెలూయా. ఎవరు వస్తారంట మన వెలుగులోనికి? జనములు. ఎలాంటి జనాలంట? కృంగిపోయి, కృషించిపోయి, నలిగిపోతున్న ప్రజలు, దారి దొరకని వారంట. జ్ఞానులకు దారి దొరకకపోతే తార కనిపించగల దాని వెలుగులోనికి వచ్చి దాన్ని అనుసరించుకుంటూ ఎక్కడికి వెళ్ళారు?
యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలో వెలిగే తారగా ఉంటే నిన్ను చూసి 10 మంది నీ యొక్క వెలుగులోనికి వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తారు? వెలుగుతారు. హల్లెలూయా. వెలిగి వాళ్ళు చెప్తారమ్మా నిజమైన దేవుని బిడ్డవు తల్లి. ఈరోజు ఎంతమంది మీ మందిరాలకు కృంగిపోతున్నవారు? మతం మార్చమని చెప్పట్లా నేను, కానీ ఇంటికి వెళ్ళి ధైర్యంగా నీ సాక్ష్యాన్ని పక్క వాళ్ళకి చెప్పే ధైర్యం మీకుందా? నా దేవుడు నాకు ఈ యొక్క గొప్పతనాన్ని చేశాడు, దేవుడు నాకు ఈ వెలుగును నాకు ప్రకాశింపొచ్చి, నేను ఒకప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను సిస్టర్ గారు అని చెప్పే ధన్యత మీకుందా అంటే ఏమాత్రం లేదు. మనం వెలగలేకపోతున్నామంటే అంటారు చాలామంది, ఆర్థిక సమస్యలయ్యా, అప్పుల బాధలయ్యా, ఇంకోటి అంటారు. కానీ దేవుడు అన్నాడు వెలిగేదానికి ఏ మాత్రం అడ్డు అదుపు. సూర్యుడికి ఏం అడ్డు ఉందండి? చంద్రుడికి ఏం అడ్డు ఉంది? మేఘాలు వస్తాయి పోతాయి, మబ్బు పడుతుంది పోతుంది. హల్లెలూయా. మబ్బు వచ్చింది కదా సూర్యుడు రాకుండా పోతాడా? లేదు. సూర్యుడు స్టాండర్డ్, మబ్బులు శాశ్వతము కాదు. మన జీవితాల్లో కూడా వెలిగే దీపాలం, మనం వెలిగే తారలం, 10 మందికి దారి చూపించే తారలం. ఎలాంటి వారికంటే గొప్ప గొప్ప రాజులు సైతము నీ ఉదయ కాంతికి వస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారంట? నువ్వు వెలిగించబడితే నిన్ను ఒక గెస్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ నుంచోబెడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలామంది ఎన్ని సంవత్సరాలుగా మందిర కింద 4వ స్టేజ్లో ఉన్న 4వ లైన్లో, 5వ లైన్లో ఉన్న 5వ లైన్లో, లాస్ట్లో ఉన్న లాస్ట్లో ఉంటారు తప్ప ఒక్క అడుగు ముందుకు రానే రాదు. ఇంకేం వెలుగుతారు మీరంతా? ఇంకేం వెలుగుతారు? రాత్రి ఇదే ప్లేస్లో మేము చలిమంట వేస్తే ఒక ఇద్దరు యవన బిడ్డలు వచ్చారు, ఫుల్గా తాగేసి వచ్చేసారు. స్పీడ్గా వచ్చి బైక్ కొట్టారు. ఇక్కడ మా ముందు చలి కాచుకుంటాకి దిగారు. దిగి ఒక వ్యక్తి అన్నాడు, కుర్రాడు, ఇద్దరు ఫుల్గా తాగేసారు. అతను అంటున్నాడు, రే నేను ఇంటికి వెళ్ళిపోతారా, పొద్దున్నే చర్చికి వెళ్ళాలి. వచ్చిన పొజిషన్ ఏంటి? నిలబట్టడానికి ఓపిక లేక వచ్చి ఏదో చలిమంటేస్తే చలి కాచుకుంటాకి వచ్చి అంటున్నాడు, నాకు ఎక్కువైపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతా, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలి? ఈ స్టార్ ఏ స్టారు? ఈ స్టార్లో బల్బులు ఉండవు, బాటిల్లే ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం వెలిగే దీపాలం అంటే మన ఆత్మ వెలగాలి. దేవుని ఆత్మ మనలో వెలిగితేనే కదా మన ముఖాల్లో సంతోషం కనబడుతుంది. నిజంగా చెప్పండి, ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. ఈ రోజు కోసం 365 రోజులు ఎదురు చూస్తాము కదా, అవునా? క్రిస్మస్ కోసం. క్రిస్మస్ అంటే గొప్ప సంతోషం. హల్లెలూయా. కానీ ఆ సంతోషాన్ని చాలామంది వినియోగించుకోలేకపోతే కారణం అంటే వాళ్ళకి వెలగాలని లేదు. ఏం క్రిస్మస్లే. మీరు కూర్చున్న ప్రాంతం ఒక 3 నెలల క్రితం మొత్తం మునిగిపోయింది. చాలామంది ఇప్పటికీ తేరుకునే పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఒక రకంగా చెప్పండి, ఎవరు పండగ చేసుకునే పరిస్థితులు ఎంత మాత్రం కూడా. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? గొప్ప సంతోషం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక తారగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా యొక్క వెలుగులోనికి అనేక మంది చిన్న బిడ్డలు వచ్చి వెలుగుతున్నారు. వారి ద్వారా కుటుంబాలు వెలుగుతున్నాయి. అలా వెలుగుతున్నాయి కాబట్టి మీరు అందరూ వెలుగు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ లైట్లు కనుక వెలకపోయి లైట్లు మొత్తం ఆపేస్తే ఎవరు ఉండరు, దోమలు కొడతాయి. ఉంటారమ్మా? వెలుగు ఉంది కాబట్టి మీరంతా ఎక్కడ కూర్చున్నారు? వెలుగులో కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున వారు అత్యానంద భరితులయ్యారు. దేని గురించి? ఆ యేసయ్యని చూడటానికి వచ్చి ఆ యేసయ్యని చూసి చక్కగా వెళ్ళిపోయారు. కానీ వారి ద్వారా కొన్ని కుటుంబాలు శపించబడ్డాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనమంతా కూడా వెలిగే జ్యోతులం, 10 మందికి వెలిగించే జ్యోతులం, 10 మందిని దేవుని సన్నిధికి నడిపించే. వెళ్ళిపోయి అమ్మా మా యేసయ్యని నమ్ముకొని నీకు మంచి జరిగిందని చెప్పాకండి. మరలా చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడిగా మారితే నీకు మేలు జరిగిందని చెప్పకండి. యేసయ్యని నమ్మకపోతే పాతాళానికి పోతావు, నరకానికి పోతావని చెప్పబాకండి. యేసయ్యని నమ్ముకుంటే నీకు బాగుపడుతుందని చెప్పబాకండి. అసలు యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు యేసయ్య నీకేం చెప్పాడో చెప్పండి. యేసయ్య నీకేం చేశాడో చెప్పండి. యేసయ్య నిన్ను ఎలా రక్షించుకున్నాడో చెప్పండి. యేసయ్య నిన్ను ఎలా వెలిగించాడో చెప్పండి. అదంతా ఆపేసి అపశకునపు మాట వచ్చే ఆత్మ కూడా ఏమైపోద్ది? దూరం వెళ్ళిపోద్ది. హల్లెలూయా. వెలిగించబడ్డటువంటి ఓ దేవుని బిడ్డ, నువ్వు ఏ విధంగా వెలిగించబడ్డావో నీ తోటి వారికి చెప్తే నీ వెలుగులోకి వారంతా ఏం చేస్తారు? వస్తారు. వారు కూడా వెలిగించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అనేక మంది కుటుంబాల్లో సంతోషం లేదండి, ఆనందం లేదండి. ఏమైనా అంటే డబ్బులు లేవు, బట్టలు లేవు కాబట్టి సంతోషం లేదు. డబ్బులు లేవు మా దగ్గర, లేకపోతే పిండి వంటలు చేసుకోలేదు కాబట్టి మా క్రిస్మస్ అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నీ వెలుగులోనికి రావాలని వెలిగిస్తే నీ బలుపును నువ్వే ఏం చేస్తున్నావు? పెరిగి పక్కన
పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. అది ఎవరి తప్పు? మా ఇంట్లో మంచి స్టార్ ఉంది, పెట్టుకోకపోతే ఎవరి తప్పు? నాదే. నా ఇంట్లో బల్బులు ఉన్నాయి, వెలిగించకపోతే ఎవరి తప్పు? మా ఇంట్లో కరెంట్ ఉంది, వేసుకోకపోతే ఎవరి తప్పు? నా తప్పే. 9 రోజులు కరెంట్ లేకపోతే ప్రశాంతంగా ఉన్నాం, కరెంట్ వచ్చాక పాడైపోయాం. తెలుసా? 9 రోజులు కొవ్వొత్తులతో అగ్గిపెట్టెలతో బతికాం. ప్రతిరోజు 8 గంటలకల్లా స్టాండర్డ్ ప్రార్థన, అయ్యా కాపాడవేసా నీకు స్తోత్రం. కరెంట్ రాగానే చేతులకు ఫోన్లు వచ్చాయి, కంటికి ఎల్ఈడి టీవీలు వచ్చాయి, వేసే మళ్ళీ వెనక్కి. నేను చెప్పే చాలామందికి, దేవుడు తలుచుకుంటే ప్రపంచాన్ని ఆపగలడు, దేవుడు తలుచుకుంటే కరెంట్ లేకుండా చేసేసరికి మీకు ఈ విషయం తెలుసా? కరెంట్ ఉంటే వరదను కూడా వరదగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు మా వాళ్ళంతా. కరెంట్ ఉంటే అవసరం మేడ మీద టీవీ పెట్టుకుని చూసుకుంటాం, కింద ఎవడ కొట్టుకుపోయినా మాకు సంబంధం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ముందు కరెంటే తీసేశారు. వరద ఇంకా ఇంట్లో రాకముందు ఏం చేశారు? కరెంట్ తీసేస్తా, ఏముందిలే సాయంత్రంకి వచ్చింది కదా నీళ్ళు వస్తున్నాయా అని మేము కూడా ఏం చేసి చేపలు పెట్టాం స్టార్టింగ్ రోజు. తర్వాత తెలిసింది ఆ బాధ, తర్వాత తెలిసింది వేదన. దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు తీసుకో ఫోను, ఇప్పుడు చూడు రీల్స్, ఇప్పుడు చూడు ఫేస్బుక్, ఇప్పుడు చేయి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్, ఇప్పుడు చూడు కార్తీక దీపం సీరియల్ అన్నాడు. ఇంట్లోనే దీపం లేదు, ఇంకా కార్తీక దీపం అయ్యా. హల్లెలూయా. చెమ్మ చీకటిలో అసలు రాత్రి ఏదో పగలేదో, ఒక లైట్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక ఫోన్ లేదు, ఒక టీవీ లేదు. ఇంత ఉప్మా కోసం నీళ్ళల్లో ఈదుకుంటా వచ్చి టాటర్లు అమ్మట పరిగెట్టిన బతుకులు మాయి. హల్లెలూయా. ఇంత ఉప్మా కోసం, 2 క్యాండిల్స్ కోసం టాటర్ పరిగెట్టారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. కానీ ఈ రోజున దేవుడు అదేమీ లేదు. హల్లెలూయా. కడుపారా తింటానికి కృపించి హెచ్చరించి వదిలేసిన నా దేవుడు. ఎందుకో తెలుసా? మీరు గమనించారు లేదో, అదే వరదలో కొన్ని 100 మంది కొట్టుకుపోయారంట. మనకు పగలొచ్చింది, మరి రాత్రి వచ్చిన సంగతి ఏంటి? చనిపోయారు, శవాలై. ఏ శవం ఎటుపోయిందో కూడా తెలియక నరక యాత్ర అనిపిస్తే ఇప్పటికీ జనాలకి అనకూడదు కానీ కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే అప్పుడే బాగుంది, ఫ్రీ ఓసీ ఫుడ్, బిస్కెట్ ప్యాకెట్లు ఫ్రీ ఫ్రీ, దానికి అలవాటు పడిపోయారు. ఇంకా వరదలిపోయి 2 నెలలకు కూడా టాటర్ కనబడితే పరిగెడుతున్నారు. చూసారా ఎంత అజ్ఞానులు అంటే అంత అజ్ఞానం. దేవుడు అంటాడు, ఓ అజ్ఞానపు జనమా ఎప్పుడన్నా వెలగండి అమ్మా. కరెంటు పోయినప్పుడు వదిలేశారు, కరెంట్ అనే ఇచ్చాక ఇప్పుడన్నా వెలగండి. కరెంట్ లేనప్పుడు బైబిల్ తీశారుగా బయటికి వెళ్ళి, ఇప్పుడు కరెంట్ ఇచ్చా, బైబిల్ చదవండి, నా సన్నిధికి రండి. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి దేవా మమ్మల్ని కాపాడన్న జనాంగము కరోనా పోయిన తర్వాత యేసుని మర్చిపోయారు. హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని వెలిగించిన దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నా యందు నువ్వు విశ్వసిస్తే నేను నిన్ను వెలిగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటికీ కూడా ఏదో ప్రార్థన పెట్టామని వచ్చా, ఒక 20 నిమిషాల నుంచి బుర్ర తినేస్తున్నావు కాబట్టి నాకు ఇష్టం లేదు, నువ్వు వదిలేస్తే ఆ కేక్ మొక్కెత్తి వెళ్ళిపోతాను అనుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలిగే దీపాలుగా ఉంటే నిన్ను బట్టి నీ భర్త వెలుగుతాడు. హల్లెలూయా. మీ ఇద్దరిని బట్టి మనం క్యాండిల్స్ ఇస్తాం, కాసేపట్లో క్యాండిల్స్ ఇస్తాం, క్యాండిల్స్ అందరికి ఇస్తాం. నేను ఒకటి వెలిగించి మీకు వెలిగిస్తా, మీరు అందరూ వెలిగించుకుంటారు, అవునా? కానీ ఎవరు పూర్తిగా ఉంచరు, పాట వంగలు ఆపేస్తాం. దేవుడికి నచ్చింది అదే. దేవుడు మనల్ని వెలిగిస్తే ఆ వెలుగు పూర్తిగా చూడకుండా ఏం చేస్తాం? వదిలేసుకుంటాం. దేవుని జనాంగమా, తారలకు వెళ్ళి మనం చూసి వాక్య చదువు సంతోషపడటం కాదు, కానీ దేవుడు ఆశిస్తున్నాడు, నువ్వు వెలగాలని ఆశిస్తున్నాడు. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీరందరూ వెలగడానికి సిద్ధంగా ఉంటే ఆ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని చూసి అత్యానందభరితుడిగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వెలుగులోకి జనాలను పంపిస్తాను, రాజులను సైతం మీ పాదాల దగ్గరికి పంపిస్తాను, 10 మందికి నువ్వు ఇచ్చేదానిగా నేను ఏర్పాటు చేస్తాను. ఈ రోజున దేవాది దేవుడు ఇందులో పాట పాడుకున్నాం. ఏం పాట? నన్ను ప్రేమించినంతగా దేవదూతలను సైతం ప్రేమించలేదయ్యా, ఈ మట్టి దేహము కొరకు మహిమను విడిచి మదిలో నిలిచిన గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఏం అవసరం అని చెప్పి దేవుడు ఇంత ఇదిగా ప్రేమిస్తున్నాడంటే, ఈ 2024వ సంవత్సరము క్రిస్మస్ చూడని వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి రోడ్డు మీద బోల్డ్ బ్యానర్లో శ్రద్ధాంజలి, ప్రథమ వర్ధంతి, 2వ వర్ధంతి అని. కానీ ఈ రోజున దేవుడు బ్యానర్లోకి ఎక్కుతున్నాడు. ఆ గుడ్ ఫ్రైడే రోజున, గుడ్ ఫ్రైడే రోజు అందరూ కూడా ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో ఉన్నటువంటి పోస్టర్ వేసి ఏడవడం మొదలెడతారు. ఈ రోజున నీ ఫోటో నా ఫోటో బ్యానర్లో పడకుండా ఆయన బ్యానర్ మీద ఉంటున్నాడు.
హల్లెలూయా. చప్పట్లు కొడదాం మేసేకి ఒకసారి. నీ ఫోటో నా ఫోటో శ్రద్ధాంజలి అనే బ్యానర్ మీద పడకుండా ఆయన ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి బ్యానర్ ఎక్కుతున్నాడు. కానీ మనకు మాత్రం స్పృహ లేదు. ప్రతి సంవత్సరం పుడుతున్నాడు. ఎలాగా? క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. ఆయన ఎప్పుడో పుట్టాడు, మన కొరకు వచ్చాడు, సువార్త ప్రకటించాడు, వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. కానీ మనం మాత్రం ఇంకా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎంతకాలం? దేవుడు అంటున్నాడు, ఓ దీపాలారా, ఆరిపోయే రోజు రాబోతుంది, పెనుగాలి రాబోతుంది, శోధన రాబోతుంది. మణిపూర్లో ఆల్రెడీ ఆరిపోయిన దీపాలన్నీ, మందిరాలన్నీ కాలిపోయినాయి. ఏదో ఒక రోజున మహారాష్ట్రలో వచ్చింది, మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకి రావడం పెద్ద విషయమేమి. అప్పుడు నువ్వు వెలగాలనుకున్న ఎవడు వెలిగించలేడు. నాలాంటి వాళ్ళు అందరూ చంపబడతారు, మీలాంటి వాళ్ళందరూ ఏ చెట్టుగా పుట్టక వెళ్ళిపోతారు. మీకు ప్రార్థన చేసుకునే అవకాశం, ఇంకా మీకు వెలిగే అవకాశం ఉండదు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజే నువ్వు వెలుగుదువుగాక. హల్లెలూయా. ఇక లేదన్నా నేను కూడా ఇంకెలాగే ఉంటానంటే వచ్చే క్రిస్మస్కి దేవుడు కనుక నీకు నో టికెట్ ఇస్తే ఏమీ చేయలేం. కాబట్టి ఈ శుభ సందర్భాన్ని నేను మిమ్మల్ని చెప్పించట్లేదు, బాధతో చెప్తున్నాను తల్లి. ఎందుకంటే మీకు గమనించట్లేదు, 3 రోజులు తుఫాను ప్రకటించారు. 3 రోజులు, అవునా కాదా? నిన్నంతా వర్షం పడుతూనే ఉంది. ఈరోజు ఉదయం కూడా క్లైమేట్ చాలా మారింది. దేవుడి కొద్ది క్షణాలు ఆయన వాక్యం వింటారేమో అని ఆపాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న ప్రకృతిని ఆపాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను టీ కొట్టుకి వెళ్తే టీ కొట్టులో 3 రోజులు వర్షం అన్నారు, అక్కడికి వెళ్తే 3 రోజులు వర్షం అన్నారు. నాకు సౌండ్ బల్లలేయమంటే అయ్యా వర్షం అయ్యా అన్నారు. సౌండ్ ఇష్టం పెట్టమంటే మా బాబాయ్ కూడా అదే వర్షం పడుతుంది ఎట్రా అన్నాడు. నేను ఒకటే చెప్పా, వర్షం ఆగుతుంది, ఆగకపోయినా ఆరాధన మాత్రం ఆగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా కష్టాన్ని చూసిన దేవుడు మీకోసం 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 ఈ తారను వెలిగించాడు. మీరు కూడా వెలిగితే ఏదో ఒక రోజున మీ వెలుతురులోకి అనేక మంది వచ్చి రక్షించబడుదురుగాక. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. అప్పుడు నువ్వు చెప్పగలుగుతాయా, నువ్వు నన్ను వెలిగించిన దీపా, నువ్వు ఎంతమందిని వెలిగించానంటే ఆయన అంటాడు హ్యాపీ క్రిస్మస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన కొరకు పుట్టాడు. నువ్వు ఇప్పుడు ఎవరి కొరకు పుట్టాలి? ఆయన కోసం పుట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన కొరకు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కొరకు పుట్టే వాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయన చెప్తాడు పరలోకంలో, నా కొరకు నా బిడ్డ పుట్టింది, వెలిగింది కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అని దేవదూతలు చెప్తాడు. నన్ను పోలి నడుచుకుని నా బిడ్డ వెలిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వెలిగే తారలుగా మీరు కూడా ఒక్కొక్క ఇంట్లో ఉండాలి. అమ్మ, మీ ఇంట్లో ఎవరు వెలిగారంటే నేను వెలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి నీ భర్త, నీ భర్తను బట్టి నీ బిడ్డలు, ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని చూసి ఇంకో 10 కుటుంబాలు ఏం చేస్తాయి? వెలిగించబడతాయి. అది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప క్రిస్మస్ సంతోషము మీ ద్వారా అనేకమైన కుటుంబాలకు చెందునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మన హృదయం నిలవబెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించిన తారలుగా నిలుపునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే ప్రభువా, ఇప్పుడు దాకా నేను వెలగలేకపోయాను, పైకి బాగా కనబడుతున్నాను, కానీ నా ఆత్మదీపం ఎప్పుడో ఆరిపోయిందయ్యా, నా ఆత్మీయ స్థితి ఎప్పుడో ఆరిపోయిందయ్యా. చర్చిలోనేమో హల్లెలూయా చెప్తున్నాను, ఇంటికి వచ్చామో భయంకరమైన మాటలు పలుకుతున్నానయ్యా, నా దీపం ఆరిపోయింది. చర్చిలోనేమో ప్రభు అందాలు చెప్తున్నానయ్యా, ఇంట్లోకి వస్తేనేమో బిడ్డల పట్ల ఎంతగానో తండ్రితోనైనా కక్షతో ఉంటున్నాను, ఇరుగు పొరుగు వారితో కక్షతో ఉంటున్నాను ప్రభువా, నా దీపం ఎప్పుడో ఆరిపోయింది అయ్యా. నా తండ్రి 10 మందికి మంచి చెప్తున్నాను, కానీ అయ్యా నేను చేసే కార్యాల వల్ల నా ఆత్మదీపం ఎప్పుడో ఆరిపోయింది ప్రభువా. దయచేసి ఈ గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనలో ఆరిపోయిన ప్రతి దీపాన్ని కూడా దేవుడు వెలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దారి చూపే తారలుగా ఉందరుగాక. ఈ రోజున మీరు ఏ స్థితిలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ దేవాది దేవుడు నిన్ను వెలిగించి 10 మందికి వెలుగుగా నిన్ను నడిపించుదురుగాక. నమ్మితే ప్రార్థన చేయి, నమ్మితే ప్రార్థన చేయి. ఇంకా ఇప్పటికీ నువ్వు స్వార్థముతోనో వెకిలితోనో లేకపోతే ఏమైనా పర్వాలేదు, వచ్చే సంవత్సరం మారతాలే, వచ్చే క్రిస్మస్కి బాప్తీసం తీసుకుంటాలే, వచ్చే సంవత్సరము దేవుని చిత్తమైతే నేను ఇదిగో మారు మనసు పొందాలి అనుకుంటున్నావేమో. నో గ్యారంటీ, నో వారంటీ బతుకులమ్మమని.
బయటికి వెళ్తే ఇంటికి వస్తామో రామో తెలియని జీవితాలమ్మా మనవి. మన దీపం ఎప్పుడు ఆరిపోతుందో ఎప్పుడు ఆరిపోదో తెలియదు తల్లి. కాబట్టి వెలుగుండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో, దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో. ఈ దీపాన్ని 10 మందికి వెలిగించు, నీ వెలుగును అనేక మందికి పంచు. వారి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆ దేవుడు పుట్టినటువంటి పుట్టుకకు సరైన నిర్వచనం ఏంటంటే నీవు వెలగటమే. అలా నువ్వు వెలిగితేనే అనేక మంది వెలిగించబడతారు. అప్పుడు దేవుడు అంటాడు హ్యాపీ క్రిస్మస్. యేసయ్య లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చూసినా అనవసరం. యేసయ్యని ప్రకటించకుండా, యేసయ్య పని నువ్వు చేయకుండా, లోకానుసారంగా నువ్వు జీవించిన ఎన్ని క్రిస్మస్లు వచ్చినా నీ జీవితంలో శూన్యం. ఈ 2024వ సంవత్సరం ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు చెప్తున్నాడు, వెలగటానికి నీకు ఇష్టమైతే నిన్ను వెలిగించి ఆ తార ఎలాగైతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి 10 మందికి వెలుగు చూపించిందో, నువ్వు వెలగాలని ఆశ కలిగి ఉంటే నిన్ను కూడా వెలిగించి ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నుంచోబెట్టి 10 మందికి మాదిరికరంగా దేవుడు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. నీ కృపా, నీ కనికరము చేత అయ్యా మమ్మల్ని అందరినీ కూడా కాపాడి రక్షించిన దేవానికి స్తోత్రం. నీ బిడ్డలకు వాక్య పరిచర్య చేయటానికి నన్ను వెలిగించిన దేవానికి స్తోత్రాలయ్యా. నేను వెలిగి ప్రభు ఈ ప్రాంతంలో అనేక మందిని వెలిగించడానికి అయ్యా ఒక కుటుంబం స్థలం ఇచ్చింది, ఒక కుటుంబం నీ మందిరం కట్టడానికి శ్రమించింది అయ్యా. మరికొన్ని కుటుంబాలు నీ సన్నిధికి వచ్చి సహకరిస్తుండగా ఈ రోజున తండ్రి వెలుగుతున్న ప్రతి జ్యోతిని కూడా ప్రభు ఇంకా నూరంతలుగా వెలిగించండి దేవానికి స్తోత్రాలైనా. ఇక్కడ ఉన్న ప్రతి దీపము కూడా వెలిగించబడాలి అయ్యా. మిలుకుమని కొట్టుమిట్టాడుతున్న ప్రతి దీపము కూడా స్పష్టంగా వెలుగునుగాక. ప్రతి తార కూడా ఉన్నతమైన స్థానంలో ఉండి 10 మందిని ప్రభు నడిపించే స్థితిలో ఇక్కడున్న ప్రతి ఆత్మ కూడా పని చేయను గాక. మీరందరి మీద, మా అందరి మీద నీ కృపయు నీ కనికరం ఉంచి సహాయము చేసిన దేవా అయ్యా, వచ్చే క్రిస్మస్ కల్లా ఎన్నో ఆత్మలు వెలిగి అనేక మందిని వెలిగించి నీ సన్నిధికి నడిపించుదురుగాక. అట్టి కృప ధన్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి గురించి మీరే మహిమ పొందమని నా ప్రభువుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరు నిజమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్. ఈ మంచి సమయంలో నా పిల్లలందరూ వచ్చి మిమ్మల్ని ఆనందింపజేస్తారు. పోటీ ముందు చేతి తీసేయండి కొంచెం. దయచేసి గమనించండి, కొద్ది నిమిషాలు పిల్లల డ్యాన్స్ కార్యక్రమం ఉంటే తర్వాత అందరం కూడా క్యాండిల్ సర్వీస్ చేసి మరి దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకొని అందరం కలిసి ఇక్కడ నుంచి మన ఇంటికి వెలిగే తారలుగా వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ మంచి సమయంలో మరి ఒక వ్యక్తి ఉండాలి కంపల్సరీగా. ఎవరైనా? క్రిస్మస్ తాత. ఆయన ఎవరు? శాంటా క్లాసా? ఓకే, ఈ సంతోషకరమైనటువంటి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనలో ఇంకొంచెం సంతోషం రేపడానికి అని సాంగ్ మరి క్రిస్మస్ తాతను పిలుద్దామా? మరి పాట పెట్టి పాట ప్లే చేస్తుండగా మన మధ్య క్రిస్మస్ తాత వస్తాడు. తర్వాత పిల్లలందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉంటే వెంటనే మీ కార్యక్రమాలు కొనసాగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, చప్పట్లు కొడుతూ క్రిస్మస్ తాతను ఆహ్వానించుకుందాం. క్రిస్మస్ తాత ఎక్కడున్నా కానీ మరి ఈ స్టేజ్ మీదకి వచ్చి పాట కావాలంటే క్రిస్మస్ తాత రావడానికి. ఓకే, క్రిస్మస్ తాత వెల్కమ్. క్రిస్మస్ తాత వెల్కమ్. క్రిస్మస్ తాత తప్పవాలి.
by DJ Madhu Smiley from Chichala. Song mixed by DJ Madhu Smiley from Chichala. ఓకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఈ క్రిస్మస్ తాత రాత్రి అంతా ఉంటాడు ఇక్కడే. ఓకేనా, ఎవరైనా ఫోటోలు దిగాలంటే దిగచ్చు. ప్రార్థన అయిన తర్వాత మొత్తం టోటల్గా అయిపోయిన తర్వాత మరి పిల్లలు మరి ఏదో దేవుళ్ళు ఆనందించడానికి కొరకనికి డ్యాన్సులు నేర్చుకున్నారంట. యాక్చువల్గా దేవుళ్ళు ఆనందిస్తే గొప్ప విషయం, కానీ తన వారిని కొంచెం ఎంకరేజ్ చేయకపోయినా మరి పిల్లల యొక్క ఆనందాన్ని తప్పు పట్టకుండా నేను ఎంకరేజ్ చేస్తాను. దయచేసి క్షమించి కొద్ది నిమిషాలు మీ అంతా కూడా ఉన్నట్లయితే మరి పిల్లలు కూడా డాన్స్కి సిద్ధపడి అవుతారు. దయచేసి ఎంత త్వరగా కాకుండా త్వరగా మరి పిల్లలు వచ్చి డాన్స్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నా. మీ పాటలు అక్కడ తీసుకువెళ్తే అక్కడ పెడతారమ్మా. మీరా దయచేసి త్వరగా మీ పాటలు ముందుగా అక్కడికి వెళ్ళండి, ఎందుకంటే సమయం చాలా విలువైనది. అల్లరికి ఆటపాటలకు దేవుడు కర్తగాడు, కానప్పటికీ కూడా దయచేసి మీరు ఏదన్నా చేయాలని కూడా త్వరగా చేయండి. ఇంకా దేవుని యొక్క పనులు ఉన్నాయి, మీ కొరకు మేము త్వరగా ముందుకు వెళ్తున్నాం. మీ పాటలు దయచేసి అక్కడ తెలియపరచండి. అక్కడ చెత్త అక్కడ ప్లే చేస్తారు. కొంచెం క్రిస్మస్ తాత కొంచెం ఇటు వస్తే ఏం లేదు, కొంచెం పిల్లలు ఇస్తారు, పిల్లలు వస్తారు. ఒక్క నిమిషం. ఓకే, క్రిస్మస్ తాత కొంచెం త్వరగా మీ కార్యక్రమాలను కొనసాగించండి. దయచేసి పిల్లలు ఎవరైతే చేస్తారో 1 by 1 అక్కడికి వెళ్ళి ముందుగా తెలియపరిస్తే మీ పాట పెడతారు. స్టేజ్ ఎక్కడ త్వరగా ఓకే, దయచేసి అటు తిరగద్దు, వీడియో తీస్తున్నారు. ఈ యొక్క గొప్ప సంతోషం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక.
మన దగ్గర ఫ్రేమ్ ఫ్రేమ్ మాత్రం ఫేస్ బాగా వచ్చింది. దయచేసి స్టేజ్ ముందు నా సైడ్కి వచ్చేయండి. దయచేసి వీడియో ఒక సైడ్ తీయండి. వెనకాల కనపడ్డ సైడ్ నుంచండి. ఇక్కడ దయచేసి చైర్స్ ఉంది ఖాళీగా చేసిలో కూర్చోండి. మరి దయచేసి కూర్చోండి. పిల్లలందరూ కూడా ఎదురు ఉండొద్దు. స్టేజ్ ముందు సైడ్కి రావాలి. వెనక ఉన్న వారికి ఇబ్బంది కాబట్టి కొద్ది నిమిషాలు దయచేసి చదువు పట్టవలసిందిగా కోరుతున్నాను. ఓకే, రెడీ స్టార్ట్. క్లాప్స్ ఇవ్వకూడదా? నెక్స్ట్ సాంగ్ ఎవరు? ఎవరైనా ఒకళ్ళు అక్కడ నుండి కొంచెం పాటలు పెట్టి చెప్పు. క్రిస్మస్ తాత ఫోటో 100 రూపాయలు. ఎవరైనా ఫోటో దిగాలంటే 100 రూపాయలు చెల్లించాలి. నువ్వు బ్యాక్ సైడ్ ఉండు. మన నెక్స్ట్ త్వరగా రావాలి పిల్లలు, టైం వేస్ట్ చేయొద్దు. దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాట ప్లే చేసి త్వరగా ఎక్కాలి. సమయం చాలా వృధా అవుతుంది. మాకు కొంచెం అడ్డులేకంటే కెమెరాకి అంతా కూడా రికార్డ్ అవుతుంది. అమ్మా పిల్లలు త్వరగా రెడీ స్టార్ట్. రెడీ స్టార్ట్. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా. మన కోసం
చప్పట్లు కొడదాం. దేవుళ్ళు ఆనందించే గొప్పదంట. విజిల్స్ వేయద్దండి, ఇది రికార్డింగ్ డాన్స్ కాదు. దయచేసి క్షమించాలి మాట చెప్తున్నందుకు. చూసి ఆనందించండి, విజిల్స్ అలాంటివి ఏం చేయొద్దు. చూసే వాళ్ళకి మనము ఆత్మీయంగా ఉండాలి తప్ప వారిని ఇది చేసే విధంగా ఉండకూడదు. సో ప్లీజ్ ఏమనుకోవద్దు చెప్పినందుకు. నెక్స్ట్ త్వరగా మీ కార్యక్రమాలు కొనసాగిస్తే దేవుని పని ఇంకా ఉన్నది.